Okay, brother, it is ready. సహోదరులారా, మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. ఓకే, ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న నీతిగల మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ తరగతిని ఆశీర్వదించాలి, బోధిస్తున్న మీ దాసుని దీవించండి. మా తండ్రి వింటున్నటువంటి సహోదరులందరినీ ఆశ్రయించండి. ఉచితమైతే మేము మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క సమరూపంలో ఆయన కలిగినటువంటి గుణాతిశయాలు కలిగి ఆయన ఏ విధంగా అయితే సంపూర్ణ సిద్ధి పొందాడో అలాగే మేము సంపూర్ణ సిద్ధి పొందుటకు సాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. రోమా 4వ అధ్యాయంలో మనం ఉన్నాము. విశ్వాసమునకు అంటే విశ్వాసమునకును నీతికిని అబ్రహాము మాదిరిగా ఉన్నాడు. అబ్రహాము యొక్క హృదయంలో దేవుడు ఎలాగూ ఆ యొక్క విశ్వాసాన్ని కట్టాడో లేదా నింపాడో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. దీన్ని మరొకసారి క్లుప్తంగా చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మరొకసారి చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో అనగా. ఓకే, ఇశ్రాయేలు దేశము ఎలాగైతే ఉన్నదో అలాగే చూడండి, విశ్వాసులకు లేదా నీతిమంతులకు దేవుడు అబ్రహాము తండ్రినిగా చేసి ఉన్నాడు. చూడండి, అబ్రహామునకు ఎక్కువగా విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందింపు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడో చూడండి. ఇక్కడ 2వ వచనంలో అతని యొక్క నామాన్ని గొప్పగా చేసిదను అని చెప్పి దేవుడు చెప్పాడు. నీ ద్వారా అనగా అబ్రహాం ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడును అని చెప్పి చెప్పడం జరిగింది. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో అబ్రహామునకు ఈ సమయంలో 75 సంవత్సరాల వయసు అని మనం చూస్తున్నాము. ఈ సమయంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. గలతీ 3వ అధ్యాయంలో గలతీ 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మరొక్కసారి దయచేసి చదువుదాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఓకే, 8వ వచనాన్ని గమనించండి. చూడండి, సమస్త అన్యజనులు నీ యందు ఆశీర్వదించబడుదురు అని చెప్పి అబ్రహాముకు వాగ్దానం చేశాడు.
we just read that in Genesis 12:3. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనంలో దాన్ని మనం చదివి ఉన్నాము. So Abraham was counted righteous because he believed the command of God. దేవుని యొక్క ఆజ్ఞను అబ్రహాము నమ్మినందువలన అతను నీతిగా ఎంచబడ్డాడు. And చెప్పినటువంటి ప్రతి మాటను కూడా విని దాన్ని అనుసరించి జీవితం. 15వ అధ్యాయము we don't know how old Abraham was here. అబ్రహాము ఇక్కడ ఎంత వయసులో ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం మనకు తెలియదు. But this time he makes him another promise. ఈ సమయంలో అబ్రహామునకు దేవుడు మరొక వాగ్దానాన్ని చేశాడు. So Genesis 15:1-3. ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి? నేను సంతానం లేని వాడినై పోతున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చూడండి, దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని చెప్పి దేవునికి గుర్తు చేస్తున్నాడు అబ్రహాం. మరలా 4వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోతున్నవాడు నీకు వారసుడుగా నేను చెప్పాను. ఓకే, చూడండి, ఆయన వాగ్దానం చేసి నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేసేదను అని చెప్పి దేవుడు చెప్పాడు. చూడండి, కల్దీయ దేశం నుంచి అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనము, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. రెండోసారి దేవుడు అబ్రహామునకు నీతిగా ఎంచాడు ఇక్కడ. ఇప్పటి వరకు అబ్రహామునకు పిల్లలేమి కలగలేదు. చూడండి, 20 లేకపోతే 30 సంవత్సరాల తర్వాత ఆయనకు కుమారుని దేవుడు ఇచ్చాడు. లూకా 22వ అధ్యాయము, లూకా 22వ అధ్యాయము 41 నుంచి 44 వరకు చదువుతాము. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయన్ను బలపరచను. ఓకే, చూడండి, యేసు యొక్క చెమట చుక్కలు రక్త బిందువులు నేలన పడుతున్నప్పుడు యేసులో ఏమైనా జరుగుతూ ఉన్నదా? చూడండి, ఆయన మోకరించి ఉన్నాడు అనే విషయము వాస్తవము. అది 41వ వచనంలో చెప్పబడి ఉన్నది. తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అతని యేసు యొక్క హృదయంలో ఏం జరుగుతున్నది? గొప్ప క్రియ జరుగుతూ ఉన్నది ఆయనలో. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో ఏమైనా క్రియ జరుగుతూ ఉన్నదా? అవును, దానికి సమాధానం అవుననేది.
it says Abraham believed God, that was Abraham's work. చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు అని అంటే అది అబ్రహాము యొక్క క్రియ అయి ఉన్నది. Remember Jesus said this was the work of God, that you believe on him whom he sent. చూడండి, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని యొక్క క్రియ అని చెప్పి ఏసు చెప్పింది గుర్తుందా? Right, in Genesis 17, ఆదికాండం 17వ అధ్యాయము we find that God is giving Abraham another promise. అబ్రహామునకు దేవుడు మరొక వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. But let's read Genesis 16:16 first. మొదటగా ఆదికాండం 16:16 చదువుదాము. ఆగరు అబ్రహామునకు ఇస్మాయిలును కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. Alright, so Abraham, Sarah then is showing that she's going to try to help God. చూడండి, సారీ బ్రదర్, Sarah tries to help God. శారా దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. And so Abraham does have a child by Hagar. అబ్రహామునకు ఆగరు వలన కుమారుడు కలగవలసినటువంటి అవసరం ఉన్నది, కలిగి ఉన్నాడు. But 13 years later, 13 సంవత్సరాల తర్వాత God then appeared to Abraham again. మరలా దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాను. So Genesis 17 verses 1 and 2. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. Okay, so this has been now 24 years since God first promised him a child. చూడండి, దేవుడు నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినటువంటి 24 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతున్నది. So what kind of faith did Abraham have? అబ్రహాముకి ఉన్నటువంటి విశ్వాసము ఏ రకమైనటువంటి విశ్వాసమైనది? So God then said, walk before me and be perfect. చూడండి, నా ఎదుట నిందారహితుడివై యథార్థంగా నడుచుకున్నామని చెప్పి దేవుడు అబ్రహామునికి చెప్పాడు. Then verse 4, God made him a promise again. ఆ తర్వాత 4వ వచనంలో దేవుడు ఆయనకు ఒక వాగ్దానం కూడా చేశాడు. Let's read 17:4. 17వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం చదువుదాము. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది గనుక నీ పేరు అబ్రహాము అనబడును. Okay, he's already promised he'll bless all nations through him. చూడండి, ముందుగానే నీ యందు సమస్త అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడుదురు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహామునకు. So now 24 years later he says you'll be the father of many nations the second time. 24 సంవత్సరాల తర్వాత నీవు అనేక జనములకు తండ్రి ఎగునట్లుగా అవుతావు అని చెప్పి దేవుడు మరలా చెప్తున్నాడు. Then he changed his name. ఆయన యొక్క పేరుని మరలా మార్చాడు. And then he says it again. మరలా చెప్తున్నాడు, I've made you the father of many nations. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని చెప్పి చెప్తున్నాడు. All right, how did Abraham respond in verse 17? 17వ వచనంలో అబ్రహాము ఎలాగూ మరి దానికి స్పందించాడు. 17 రైట్. 17:17. ఓకే. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకోను. Alright, so God had said, I'll give you Canaan, you and your seed. చూడండి, నీకును నీ సంతతికిని కనాను దేశాన్ని ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. And then he says you're going to have a child. ఆ తర్వాత నీ కుమారుడు కలుగుతాడని చెప్పి తర్వాత చెప్పాడు. And 16. 16వ వచనం చూసినట్లయితే, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. Okay, so there's a specific
promise that God made. దేవుడు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం అనేది ఇక్కడ మనకు కనబడుచున్నది. హలో, The question is, did Abraham doubt? ప్రశ్న ఏంటంటే అబ్రహాము సందేహించనా? So, what's in Abraham's heart in verse 17? 17వ వచనంలో అబ్రహాము యొక్క మనసులో ఏమున్నది? So he laughed. ఆయన నవ్వాడు. And he said, shall the child be born to him that's 100 years old? 100 ఏళ్ల వానికి కుమారుడు కలుగునా అని నవ్వాడు. So up till this time, Abraham's faith has been in his own physical ability. చూడండి, ఇంతవరకు అబ్రహాం యొక్క విశ్వాసం అనేది తన యొక్క భూ సంబంధమైనటువంటి సామర్థ్యం పైన లేదా బలం పైనే ఆధారపడి ఉన్నది. But now he can't have children physically. ఇప్పుడు భూ సంబంధంగా అంటే ఈ వయసులో ఆయనకు భూ సంబంధంగా పిల్లలు కలిగే పరిస్థితి కనపడలేదు. And so he thought it was very humorous that he would have a child. అందువలన కొంత నవ్వులాటగా ఆయన నా కుమారుడు కలుగునా అని చెప్పి అంటాడు. But God continues to talk with him. దేవుడు ఆయనతో మాట్లాడటానికి మాట్లాడుతూనే ఉన్నాడు. In verse 19, 19వ వచనంలో he repeats it again. మళ్ళా అదే వాగ్దానాన్ని ఆయన తిరిగి చెప్తున్నాడు. దేవుడు, నీ భార్య అయిన శారయి నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టెదవు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. Yes, brother. He makes a promise concerning. Go ahead. There is some noise came from the phone, so that it's gone, brother. Actually, it has gone. Okay, so God makes him another promise in verse 21. 21వ వచనంలో దేవుడు మరొక వాగ్దానాన్ని చేశాడు. And he gives a definite time when Sarah will have a son. ప్రత్యేకమైన ఒక సమయంలో శారాకి ఒక కుమారుడు కలుగుతాడని చెప్పి దేవుడు చెప్పాడు. చూడండి, శారా నీకు ఒక కుమారుని కంటుంది పలానా టైంలో, వచ్చే సంవత్సరం పలానా టైంలో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అబ్రహాము దాన్ని నమ్మాడనే విషయం మనం ఎలాగ నమ్మగలము? మనకు ఎలాగ తెలియను? 24-25 వచనం చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రహాము గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. చూడండి, అబ్రహాము అందరికీ సున్నతి చేసినప్పుడు అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరాల వయసు. ఈ యొక్క వాగ్దానము ఒక అద్భుతం పైన ఆధారపడి ఉన్నది. ఎలాగంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి ఎలాగో అలాగే ఇది. అబ్రహాము ఎన్ని అద్భుతాలను చూశాడు ఈ సందర్భంలో? చూడండి, అది విశ్వాసం వల్ల మాత్రమేనా, లేకపోతే తనను తన యొక్క ఇంటి వారందరూ కూడా సున్నతి చేశాడా అబ్రహాము? ఆయన మనకి ఈనాడు ఎలాగూ తండ్రిగా ఉన్నాడు. మనకి అబ్రహాము విశ్వాసములకు మాదిరిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ముందుగానే చూసాము. రోమా 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాము. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక
మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఉన్నది. చూడండి, యూదులు కాని వారికి కూడా అబ్రహాము తండ్రిగా ఉండబోతున్నాడని చెప్పి దేవుడు చెప్పాడు. అలాగే యూదులకు కూడా సున్నతి చేసి తండ్రిగా ఉండబోతున్నట్లుగా చెప్తున్నాడు. ఈ యొక్క ప్రజలు భూ సంబంధంగా సున్నతి పొందనటువంటి వారై ఉన్నారు. అబ్రహాము నడిచినటువంటి విశ్వాసపడుగు జాడలను బట్టి వారు నడుచుకుంటున్నారు. ఇప్పుడు రోమా 2వ అధ్యాయాన్ని చెప్పుకుందాము. 28-29 వచనాలు చదువు. భాష్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు భాష్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఓకే, యూదులు భూ సంబంధంగా సున్నతి పొందారు. చూడండి, అబ్రహాము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునే వారు ఆత్మ సంబంధంగా సున్నతి పొందారు. ఏది కత్తిరించబడుతున్నది? కొలస్సీ 3వ అధ్యాయానికి తిప్పుకుందాం. కొలస్సీ 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాము. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ గల, మనకి తెలుగులో 12 నుంచి ఉంటుంది, మరియు 13 నుంచి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి శిలువ జయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుక కనపరచెను. నో బ్రదర్, 11వ వచనం కూడా చదువుదాము. 11-12 కూడా ఉంది. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన నవీన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఓకే, ఇక్కడ క్రీస్తు యొక్క సున్నతి ఉన్నది. సున్నతి అనేది బాప్తిసం కాదు. సున్నతి అనేది ప్రాచీన స్వభావాన్ని కత్తిరించి వేసేదిగా ఉన్నది. ఇది రోమా 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలము. రోమా 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసనము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడెనని ఎరుగుదుము. ఓకే, మనము బాప్తిసము పొందక ముందే మన ప్రాచీన స్వభావం అనేది సిలువేయబడుతున్నది. ఒకసారి మన ప్రాచీన పురుషుడు చనిపోయిన తర్వాతనే మన శరీరాన్ని తీసుకెళ్లి సమాధి చేస్తున్నాము. దాన్నే పాప శరీరము అని చెప్పి చెప్తున్నాడు. మనము ఆ యొక్క నీటిలో నుంచి జన్మించి వచ్చినప్పుడు అప్పుడే మన కొత్త నూతన శరీరం, నూతన జీవం అనేది వస్తున్నది అన్నమాట.
cut off first. ముందుగా ప్రాచీన స్వభావం అనేది కత్తిరించి వేయబడవలసినటువంటి అవసరం ఉన్నది. And 2 Corinthians chapter 5, 2 కొరింథీ 5వ అధ్యాయము verse 14 tells us about that circumcision. 14వ వచనంలో ఆ యొక్క సున్నతి మనకు చెప్తున్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరు నీవు. ఓకే, Okay, so Jesus died so we would not live for ourselves. మనము మన కోసం జీవించకుండా ఉండునట్లుగానే యేసు మరి మృతి పొందాడు. All right, we're just, కోసం జీవిస్తున్నాం. so what happens to all the old in verse 17? 17వ వచనంలో పాత కార్యములన్నిటికీ ఏమయ్యాయి? Living for self has passed away. చూడండి, మన కోసం మనం జీవించడం అనేది గతించిపోయి ఉన్నది. So what's come new? ఇప్పుడు కొత్తగా అయినది ఏమిటి? Now we're living for Christ. ఇప్పుడు మనం క్రీస్తు కోసం జీవిస్తున్నాము. So now all the old has passed away, everything's become new. పాతవన్నీ గతించిపోయాను, ఇది సమస్తము నూతనమయ్యాను. So how are we a new creature? మనం ఎలాగో నూతన సృష్టిగా అయ్యాము. Now we're set apart for Christ. ఇప్పుడు మనం క్రీస్తు కోసం ప్రత్యేకించబడి లేదా ప్రతిష్ఠించబడి ఉన్నాము. So circumcision is in the heart, సున్నతి అనేది హృదయంలో జరిగినదిగా ఉన్నది. and we cut off that old man. మనం ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని కత్తిరించి వేసి ఉన్నాము. So now we're raised to walk in newness of life. ఇప్పుడు నూతన జీవం కలిగినటువంటి వారు నడుచుకున్నట్లుగా మనం లేబడి ఉన్నాము. So Romans 4 verse 13. రోమ 4వ అధ్యాయము 13వ వచనంలో He again says it, the same thing. అదే కార్యాన్ని గురించి మరలా చెప్తున్నాడు ఆయన. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలిగను. So 3 times now he says he's going to be the father of those who are not physically circumcised. చూడండి, 3 సార్లు సున్నతి భూ సంబంధంగా సున్నతి పొందనటువంటి వారికి అబ్రహాం తండ్రి అవుతాడని చెప్పి దేవుడు చెప్పాడు. Verse 11, though they be not circumcised. 11వ వచనంలో వారు సున్నతి పొందకపోయినను కూడా అని చెప్పి అన్నాడు. Then in verse 12, though they be not circumcised. 12వ వచనంలో వారు సున్నతి పొందకపోయినప్పటికి కూడా సున్నతి పొందకపోయినప్పటికి కూడా Again, మళ్ళా చెప్తున్నాడు. so again, Abraham is the father of those who are circumcised in heart. చూడండి, ఇప్పుడు 13వ వచనంలో హృదయమందు సున్నతి పొందినటువంటి వారికి అబ్రహాం తండ్రి అయినట్లు అని చెప్పి అంటున్నాడు. ఓకే, So in Romans 4:13, రోమా 4:13లో now we have another step in Abraham's faith. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి మరొక మెట్టు ఇంకొక విధంగా చెప్తున్నాడు. Let's read verse 13. మరలా 13వ వచనం చదువుదాము. అతడు లోకమునకు వారసులగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలిగను. ఓకే, All right, so Abraham had a promise that he's going to be an heir of the world. చూడండి, అబ్రహామునకు చేయబడినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే అతడు లోకమునకు వారసుడగును అనేటువంటి వాగ్దానం పొందాడు. Now, is that this world? ఇది ఈ లోకాన్ని గురించి చెప్పబడినటువంటి వాగ్దానమా? Look at Acts the 7th chapter. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తిప్పుకోండి. Let's read it 3 to 5. 3 నుంచి 5 వచనం చదవండి. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యంగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. ఓకే,
So here in verse 5, 5వ వచనంలో how much inheritance did Abraham get on this earth? భూమి మీద అబ్రహామునకు ఎంత స్వాస్థ్యము దొరికింది? Not so much as to put his foot on. ఆయనకు పాదం పట్టేంత స్థలం కూడా దొరకలేదు ఆయనకు. Then how did he get that field in Genesis 25? అయితే ఆదికాండం 25వ అధ్యాయంలో ఆ యొక్క భూభాగాన్ని ఎలాగ పొందగలిగాడు? Let's read Genesis 25 verse 10. ఆదికాండం 25 10వ వచనం చదువుదాము. అబ్రహాము ఏతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టిరి. Okay, so Abraham did purchase a field. అబ్రహాము ఒక భూభాగాన్ని కొన్నాడు అక్కడ. But is purchasing and inheriting the same thing? చూడండి, కొనడము స్వాతంత్రించుకోవడం అనేది రెండు ఒకటేనా? No, they're very different. చాలా తేడా కలిగి ఉన్నాయి. In Hebrews 11, హెబ్రీ 11వ అధ్యాయంలో verses 8 through 10. 8 నుంచి 10 వచనాలు. హీబ్రూస్ 11 verse 8 through 10. ఓకే. హెబ్రీ 11వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళెను. విశ్వాసం బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండెను. 8వ వచనంలో ఇక్కడ మనకి అదే సారాంశంతో కూడినటువంటి భాగము. దేవుడు అబ్రహామును కనానుకు వెళ్ళమని చెప్పి పిలిచాడు. అతని యొక్క పిల్లలు దాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే అబ్రహాము మాత్రం దాన్ని స్వతంత్రించుకోబోవట్లేదు. అబ్రహాము యొక్క హృదయము ఎక్కడ ఉన్నది? చూడండి, మరి పునాదులు కలిగినటువంటి ఆ యొక్క పట్టణము, అది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో ఆ యొక్క పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికి వాగ్దానం చేసింది ఏమిటి? ఆయనకు ఒక పట్టణాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. హెబ్రీ 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుదాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏదైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము స్థిరపరిచి ఉన్నాడు. ఓకే. అబ్రహాము యొక్క హృదయము ఎక్కడ ఉన్నది? 16వ వచనంలో. ఓకే, we read Hebrews 11:16. Okay, brother. We already read, brother. Right. I'm referring to verse 16. Okay, 16వ వచనము. They desire a better country. వారు శ్రేష్టమైనటువంటి దేశం కోసం ఎదురు చూస్తున్నారు. And then he tells plainly it's a heavenly country. మళ్ళా ఆయన తేటగా చెప్తున్నాడు, అది పరలోక సంబంధమైన దేశము అని చెప్తున్నాడు.
So when God promised Abraham the world, what did he promise him? చూడండి, దేవుడు అబ్రహామునకు ఒక లోకాన్ని వాగ్దానం చేసినప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఏమై ఉన్నది? He promised him a heavenly world. చూడండి, ఆయన పరలోక సంబంధమైన దేశాన్ని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. So was Abraham counting on the promise? అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని లెక్కించుకుంటూ ఉన్నాడా? Then Romans 4:13 again. రోమా 4:13 వచ్చిన మరొకసారి చదువుదాము. రోమా 4:13. ఎస్, ఫినిష్ బ్రదర్. Verse 13, let's read it. 4:13 మరొకసారి చదువుదాము. అతడు లోకమునకు వారసుడగునని వాగ్దానం అబ్రహామునికైనను అతని సంతానమునికైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగను. So who else was promised this new world? ఈ యొక్క నూతన క్రొత్త లోకం అనేది ఇంకెవరికి కూడా వాగ్దానం చేయబడింది? Abraham or his seed. అబ్రహామునకును అతని యొక్క సంతానమునకును వాగ్దానం చేయబడింది. And we know what that seed is in Galatians 3:16. గలతీ 3:16 ఆ యొక్క సంతతి, ఆ సంతానం ఎవరు అనే విషయం మనకు తెలుసు. Now Abraham and his seed were the promises made. చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును ఆ యొక్క వాగ్దానములు చేయబడిను. And then he makes it clear that seed was Christ. చూడండి, ఆ యొక్క సంతానం అనేది క్రీస్తు అని చెప్పి ఆ యొక్క దేవుడు తేటగా చెప్తున్నాడు. So we inherit, who are we going to be inheriting through? మనము స్వాతంత్రించుకుంటే ఎవరితో పాటు మనం స్వతంత్రించుకుంటాము? But he's mentioning another point in Romans 4:13. రోమా 4:13 మరొక అంశాన్ని గురించి ఆయన మనకు చెప్తున్నాడు. That promise of inheritance was not through the law of Moses. మోషే ధర్మశాస్త్రం మూలంగా ఆ యొక్క వాగ్దానం అనేది మరి రాలేదు అని చెప్పంటున్నాడు. But it was through the righteousness of faith. అది విశ్వాస సంబంధమైన నీతి మూలంగానే కలిగను అని చెప్తున్నాడు. That's why God promised it to Abraham. అందుకనే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసెను. He says the same thing in Galatians 3. గలతీ 3:అధ్యాయంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. Let's read 16 and 17. 16-17 వచనాలు చదువుదాము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. So what was given 430 years after God gave Abraham the promise? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ఏమి ఇవ్వబడింది? That's when the law of Moses came. ఆ మోషే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. So here God gave the promise to Abraham about 2000 BC. చూడండి, 2000 BCలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. And the law came 1550 BC. ధర్మశాస్త్రం అనేది 1550లో, అంటే క్రీస్తు పూర్వం 1550లో ధర్మశాస్త్రం అనేది వచ్చింది. But is the new world promised in the law of Moses? కొత్త లోకం అనేది మోషే ధర్మశాస్త్రంలో వాగ్దానం చేయబడినా? Not at all. ఏమాత్రం చేయబడలేదు. And eternal life was not promised in the law of Moses. అలాగే మోషే ధర్మశాస్త్రంలో జీవం అనేది కూడా వాగ్దానం చేయబడలేదు. So here in Galatians 3, గలతీ 3:అధ్యాయంలో God gave Abraham and his seed the promise. దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేసెను. And just because God gave a law, that didn't annul the promise. చూడండి, ఆ యొక్క దేవుడు చట్టాన్ని ఇచ్చినందువలన ఆ చట్టం అనేది దేవుని యొక్క వాగ్దానాన్ని నిరర్ధకం చేయనేరదు. So in verse 8, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దానిని అనుగ్రహించెను. ఓకే, so inheritance was not by the law. స్వాస్థ్యం అనేది ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు. What promise is he talking about? ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమై ఉన్నది? Oh, Abraham had two kinds of promises. అబ్రహాములకు 2 రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. One was the land of Canaan, the other was the world. చూడండి, ఒకటి కనాను దేశము, రెండోదేమో మరి ఆ యొక్క పరలోక దేశమైనది. We're not hoping to inherit the land of Canaan. మనము
కనాన్ దేశానికి పోతామనేటువంటి ఒక నిరీక్షణతో ఉండలేదు. but we are hoping to inherit in the new world. అయితే మనందరం కూడా కొత్త లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాం అనేటువంటి ఒక ఆశతో ఉన్నాం. All right, so God made that promise to Abraham in the world, not to Moses. చూడండి, దేవుడు అబ్రహాముకైనను అతని యొక్క సంతానంకైనను మోషే ధర్మశాస్త్రం మూలంగా ఇవ్వలేదు. And Romans 4 says the same thing as Galatians 3. రోమా 4:14 గలతీ 3:16 చెప్పబడిన అదే కార్యం చెప్తున్నారు. Romans 4:14. రోమా 4:14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థకమగును. So those of the law are not going to inherit. ధర్మశాస్త్ర సంబంధులు స్వాస్థ్యమును స్వతంత్రించుకోలేరు. And if they were, then the promise made to Abraham is of no effect. చూడండి, ఒకవేళ వారు వారసులైతే అబ్రహాముకు చేయబడిన యొక్క వాగ్దానం నిరర్థకమవుతుంది. All right, so in Galatians 3:29, గలతీ 3:29 how are we going to get this new world? మనము ఎలాగూ ఈ కొత్త లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాము. Let's read that, Galatians 3:29. గలతీ 3:29 చదువుదాము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఓకే, So how are we going to inherit? మనం ఎలాగూ స్వతంత్రించుకోబోతున్నాము? According to the promise. వాగ్దానాన్ని పట్టి లేదా వాగ్దానం మూలంగా. And we've already read that the promise was given to Abraham and Christ. చూడండి, మనం ముందుగానే చదివాము ఆ వాగ్దానం అనేది అబ్రహామునకును క్రీస్తుకును చేయబడిందని. So he encourages these Gentiles. ఈ యొక్క అన్యజనులను ఆయన ఉత్సాహపరుస్తున్నాడు. If you belong to Christ, then you're Abraham's children. చూడండి, మీరు క్రీస్తు సంబంధులైతే మీరు ఆ ప్రకారమే అబ్రహాం యొక్క కుమారులై ఉన్నారు అంటున్నాడు. So if they're Abraham's children, Abraham is their father. చూడండి, వారు అబ్రహాం కుమారులైతే అబ్రహాము వారికి తండ్రి అవుతున్నాడు. So what kind of faith did Abraham have? అబ్రహాముకి ఏ రకమైనటువంటి విశ్వాసం ఉన్నది? He believed the impossible. అసాధ్యమైనటువంటి కార్యంలో అతను నమ్మాడు. And we need to believe the impossible. మనం అసాధ్యమైన కార్యాలను మనం నమ్మాలి. Matthew 19. మత్తయి 19వ అధ్యాయము. How are we going to get eternal life? మనం ఎలాగూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాము? Let's read Matthew 19:29. మత్తయి 19:29 చదువుదాము. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. So how do we get eternal life if we get it? మనం ఎలాగూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము? He says inherit eternal life. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము అని చెప్పంటున్నాడు. Now the Jews searched the scriptures because they thought they had eternal life. చూడండి, యూదులు లేఖనాలని నిత్య జీవం కోసం పరిశోధించారు. Well, there's no promise of eternal life in the scriptures. చూడండి, లేఖనాల్లో there is no promise. There's no promise of eternal life in the law of Moses. మోషే ధర్మశాస్త్రంలో మరి నిత్య జీవాన్ని గురించినటువంటి వాగ్దానం ఏమీ లేదు. Well, where did they hear about eternal life? అయితే వారు ఎలాగూ మరి నిత్య జీవాన్ని గురించి విన్నారు? ఎక్కడ విన్నారు? It had to be through Abraham. అది అబ్రహాం ద్వారా మాత్రమే వారు విని ఉండాలి. So we can't earn eternal life, but how can we get it? చూడండి, మనం నిత్య జీవాన్ని సంపాదించుకోలేము. మరి అలాగైతే ఎలాగూ నిత్య జీవాన్ని పొందగలము? We have to be Abraham's children. మనం అబ్రహాం యొక్క కుమారులమై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. We have to be in Christ. మనం క్రీస్తులో ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. And we don't earn eternal life, we inherit it. చూడండి, మనము నిత్య జీవాన్ని సంపాదించుకోలేము, కానీ దాన్ని స్వతంత్రించుకుంటాము. So what if Abraham's not our father? అబ్రహాము మన యొక్క తండ్రి కాకపోతే ఏంటి? Then we're
not going to inherit. మనము ఆ యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నా పోలేము. Now we can pray in faith when God makes a promise. చూడండి, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ యొక్క వాగ్దానం కోసం మనం ప్రార్థన చేయగలం. But when there's no promise, we pray and hope that God will hear. చూడండి, మనం వాగ్దానమే లేనప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసి దాని యందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఒకవేళ మన ప్రార్థన వినొచ్చు. But here God made Abraham the promise, he could pray in faith. చూడండి, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినందువలన అబ్రహాం విశ్వాసంతో దేవునికి మన పెట్టాడు. So God promises that he'll give us food. దేవుడు మనకు ఆహారాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. Seek the kingdom first and all these things will be added to you. మొదట ఆయనకు రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయని చెప్పాడు. But he teaches us in the Lord's Prayer to pray for food. చూడండి, ప్రభు యొక్క ప్రార్థనలో ఆహారం కోసం, అనుదిన ఆహారం కోసం ప్రార్థన చేయాలని చెప్పి ఆయన మనకు బోధించాడు. We have the promise, can we pray in faith? చూడండి, మనకు వాగ్దానం ఉన్నప్పుడు అది విశ్వాసంతో ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. So God promises if you seek you'll find. దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే మీరు వెతికినట్లయితే మీరు కనుగొందురు అని చెప్పన్నాడు. He also promises where 2 or 3 are gathered together, he'll be in the midst. ఎక్కడైతే 2-3 కూడిన నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. So if he's in our midst, can we ask him in faith? చూడండి, ఆయన మన మధ్యలో ఉన్నట్లయితే మనం విశ్వాసంతో అడగలమా? He's made the promise, we can ask him in faith. మన విశ్వాసంతో అడగాలని దేవుడు వాగ్దానం చేశాడు మనకి. And we can ask him to inherit in faith. అలాగే విశ్వాసంతో మనం అడగాలని చెప్పి ఆ విశ్వాసంతో మనం అడగాల్సిన అవసరం ఉన్నది. So is it important then that Abraham is our father? అబ్రహాము మనకు తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి విషయము మనకు ముఖ్యమైనటువంటి విషయమేనా? Can we ask the Father to walk in Abraham's steps? చూడండి, మనం అబ్రహాము యొక్క అడుగుజాడలు నడుస్తున్నట్లుగా మనం దేవుని అడగలమా? Can we ask the Father to walk in Christ's steps? క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడుచుకున్న కోసం అడగవచ్చునా? That's promise. ఇది వాగ్దానం చేయబడింది కాబట్టి అడగాలి. So God will listen to our prayer if we pray in faith. మన విశ్వాసంతో అడిగితే లేదా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. So our hope of eternal life is through Abraham and Christ. మన యొక్క నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ అబ్రహాం ద్వారాను క్రీస్తు ద్వారాను మనకున్నది. All right, shall we ask the Lord for more understanding? ఇంకెక్కువగా మరి వివేకాన్ని పొందినట్లుగా మన ప్రభువుకు ప్రార్థన చేద్దామా? ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మేము అబ్రహాం ద్వారాను క్రీస్తు ద్వారాను మాకు చేయబడినటువంటి నిత్య జీవం అనేటువంటి వాగ్దానాన్ని స్వప్నరించుకోబోతున్నందువలన మేము అబ్రహాం యొక్క క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచినట్లు మీరు మాకు సాయం చేయండి. మేము వారి ద్వారా నిత్య జీవాన్ని పొందుటకు సాయం చేయండి. మా తండ్రి బోధించినట్టు మీ దాసుని ఆస్వాదించండి. వెళ్ళినటువంటి మా యొక్క సహోదరులందరినీ దీవించండి. మేము ఎక్కువగా మీ యొక్క జ్ఞానాన్ని పొంది యేసుక్రీస్తు యొక్క మరి అడుగుజాడల్లోనూ అబ్రహాం యొక్క అడుగుజాడల్లోనూ నడిచినట్లు సాయం చేయగలని ప్రార్థన చేస్తూ ఈ రాత్రికాల దీవెనతో ఈ తరగతిని మీకు మయంకరంగా నిర్వహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే చూసి ఉన్నారో చూడబోతున్నారో వారిని కూడా దీవించండి, వృద్ధిలో చేయండి. మీరే సమస్త కార్యాల్లో తోడుగా ఉండి మీ యొక్క పరిచర్యను అభివృద్ధి చేయగలరని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికి వందనాలండి. ఓకే బ్రదర్.